మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ మొయిగ్నుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించింది. మజ్లిస్లోని మొత్తం 93 స్థానాల్లో ఆయన పార్టీకి 70 సీట్లు దక్కాయి. మిత్రపక్షాలకు మరో 3 లభించాయి. మొయిగ్నుకు అగ్ని పరీక్షగా నిలిచిన ఈ ఎన్నికలు భారత్, చైనాలకు కూడా అత్యంత ముఖ్యమైనవి. చైనా అనుకూలుడిగా పేరుపడిన అధ్యక్షుడి సభలో ఇంత బలం చేకూర్చిన ప్రజలు భారత్కు అనుకూలంగా ఉండే మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి నేతృత్వంలోని మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీకి 12 స్థానాలే ఇచ్చారు. గతంలో 65 స్థానాలున్న ఈ పార్టీని తన భారత వ్యతిరేక ప్రచారంతో మొయిగ్ను బలంగా దెబ్బతీయగలిగారు. చిన్న దేశమైనంత మాత్రాన మమ్మల్ని వేధించే హక్కు ఎవరికీ లేదు అంటూ భారతదేశాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలతో మన 70 మంది సైనికులను వెళ్లగొట్టడం వంటి చర్యలతో ప్రజలను మొయిగ్ను తన వైపు బాగా తిప్పుకోగలిగారు. గత ఏడాది ఇబ్రహీం మహమ్మద్ సోలిని ఓడించి అధ్యక్షుడైన మొయిగ్ను పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ బలాన్ని ప్రదర్శించగలడని ఎవరూ అనుకోలేదు. మొయిగ్ను చైనా అనుకూల వైఖరి మీద ప్రజల్లో అంత సానుకూలత లేదని, అధ్యక్షుడైన తర్వాత ఆయన పొరుగు దేశమైన భారత్తో ఘర్షణాత్మకంగా వ్యవహరించడం అధికులకు నచ్చటం లేదని విశ్లేషకులు భావించారు. మహా అయితే త్రిశంకు సభ ఏర్పడుతుంది తప్ప విజయం అధ్యక్షుడి పక్షాన ఏకపక్షంగా ఉండబోదని విపక్షం ఎంతగానో నమ్మింది. కానీ అంచనాలకు భిన్నంగా ప్రజలు ఆయనకు భారీ మెజార్టీ కట్టబెట్టడం విచిత్రం. 2008లో మాల్దీవుల్లో పొత్తు పెట్టుకోకుండా, కూటమి కట్టకుండా తొలిసారిగా ఒంటరిగా 2019లో అధికారంలోకి వచ్చిన ఎండీపీ ఇప్పుడు ఏకంగా చతికిలబడిపోయింది. అనేక మంది స్వతంత్రుల కంటే ఇబ్రహీం సోలి పార్టీ అభ్యర్థులు వెనకపడ్డారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన 6 అధ్యక్షుడి కూటమిలో చేరిన పక్షంలో ఆయన మరింత బలపడతారు. మాల్దీవుల్లో ఇండియా అవుట్ నినాదానికి పునాదులు వేసి 6 ఏళ్ల క్రితం వరకు భారతదేశానికి తలనొప్పిగా పరిణమించిన దేశ మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఒక అవినీతి కేసులో 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా తన బదులు శిష్యుడైన మొయిగ్నును అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపారు. ప్రమాణ స్వీకారం చేయగానే పొరుగున ఉన్న భారతదేశాన్ని సందర్శించడమనే సంప్రదాయాన్ని పక్కన పెట్టి తుర్కీయే, సౌదీ అరేబియా వెళ్లారు. తర్వాత చైనా వెళ్లి వచ్చి భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా లక్షద్వీప్ను సందర్శించి అక్కడి ప్రకృతి శోభను ప్రశంసించి చక్కని పర్యాటక ప్రదేశంగా అభివర్ణిస్తూ ట్వీట్లు చేయడం, వాటి ఆధారంగా అభిమానులు మాల్దీవుల పని అయిపోయిందని వ్యాఖ్యానించడం, ఇందుకు ప్రతిగా మొయిగ్ను మంత్రులు 3 నోరు పారేసుకోవడం, వారిని ఆయన సస్పెండ్ చేయడం వంటి పరిణామాలు తెలిసినవే. ఆ తర్వాత కూడా భారతదేశ ప్రముఖులు చాలా మంది సామాజిక మాధ్యమాల్లో మాల్దీవులను వెంటాడినందువల్ల దాని పర్యాటకం దెబ్బతింది. దీనికి పోటీగా మొయిగ్ను చైనా సందర్శించి 20కు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బీఆర్ఐని పునరుద్ధరించారు. ఈ తరహా భారత్ వైఖరి మొయిగ్ను ఘన విజయానికి మరింత దోహదపడిందా అన్నది అటుంచితే ఇప్పుడు ఆయన చైనాకు మరింత సన్నిహితం కావడానికి మార్గం సుగమమైంది. మొయిగ్ను భారత వ్యతిరేక ఎజెండా మాల్దీవులకు మేలు చేయదని ప్రధాన విపక్ష పార్టీ ఎండీపీ చెప్పి చూసిందే. పార్లమెంట్లో తనకున్న సంఖ్యాబలంతో అధ్యక్షుడి నిర్ణయాలకు, నియామకాలకు అడ్డు తగిలి దారికి తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. చివరకు అభిశంసన తీర్మానంతో ఆయనను దించేందుకు కూడా సిద్ధపడింది. కానీ ఇప్పుడు ప్రజలు ఆయనకే భారీ విజయం చేకూర్చి సమర్థించారు. నిరంకుశమైన బలంతో ఇప్పుడు ఆయన కావాల్సిన చట్టాలు చేసుకోవచ్చు, నచ్చిన విధానాలు అమలు చేయవచ్చు. భారత పక్షాన ఆయనను నిలదీసే, ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుతానికి తన ఉనికి కోల్పోయింది. చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో సన్నిహితంగా ఉండే భారతదేశంతో ఇప్పటివరకు కొనసాగిన సత్సంబంధాలను విఘాతం కలగకుండా, నిప్పురేపకుండా వ్యవహరించాలని కోరుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్టుగా ఎవరు వచ్చినా పోయినా ఇరుగు పొరుగు అన్నాక పొద్దున లేస్తే ముఖాలు చూసుకోవాల్సిందే.